నవలూరులో హాసిని మల్టీ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఓ రిపోర్ట్. మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరి మండల తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నజీర్ ఆధ్వర్యంలో హాసిని మల్టీ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో మొత్తం 230 మంది తమ కంటి పరీక్షలు చేయించుకోగా 83 మందికి కళ్లద్దాలు అందజేసి చికిత్స అందించారు. అలాగే మరో 26 మందికి కంటి చుక్కల క్యాట్రాక్ట్ ఆపరేషన్లు అవసరమని గుర్తించి వారికి శనివారం ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ నజీర్, వేమూరి మైనర్ బాబు, మల్లవరపు వెంకట్, తోటా శ్రీనుబాబు, కొల్లి వెంకట్రావు, బత్తుల నాగరాజు, తెల్లమేకల నాగేశ్వరరావు, కొత్త శ్రీనివాసరావు, రవి, షేక్ బాజీ, షేక్ అప్సాస్, షేక్ షఫీ, ఆర్వి శేషగిరిరావు, మర్రి యేసుబాబు, రుద్రు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మండల మైనార్టీ సెల్ అధ్యక్షులైనటువంటి షేక్ నజీర్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం హాసిని హాస్పిటల్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నవలూరు గ్రామంలో ఉన్నటువంటి పరిసర ప్రాంత వాసులకు తెలియజేసిన ఏమనగా ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరానికి మీరందరూ కూడా వచ్చి మీ యొక్క కంటి పరీక్ష చేయించుకొని ఈ చుట్టుపక్కల హాసిని హాస్పిటల్ అని అందరికి కూడా సుపరిచితమే. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నటువంటి షేక్ నజీర్ గారు, అలాగే నవలూరు గ్రామ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వైద్య పరీక్షలు చేసిన తర్వాత తక్కువ ఖర్చుతో కళ్ళజోళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. ఈ యొక్క సదవకాశాన్ని నవలూరు గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు నవలూరు గ్రామంలో షేక్ నజీర్ మంగళగిరి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నవలూరు పరిసర ప్రాంతాల్లో నుంచి కంటికి సమస్యలు ఉన్న వారందరూ కూడా వచ్చి ఇక్కడికి వైద్యం చేయించుకోవడం జరుగుతున్నది. ఏదైతే నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి సంజీవిని అని చెప్పేసి అధికారంలో అయినప్పుడు స్ఫూర్తిని తీసుకొని అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాలకు వైద్య సేవలు అందించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలోని నాయకులు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని తమకు తోచినంత స్ఫూర్తిని దాయకంగా ఇట్లా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నారో దానికి ధీటుగా కార్యకర్తలు, నాయకులు కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఈ నవలూరు గ్రామ ప్రజలు కూడా ఉపయోగించుకొని తమకున్న సమస్యలు తీర్చుకుంటున్నారని కోరుకుంటూ, సర్వేంద్రియానం నయనం ప్రధానం. కన్ను అనేది మన శరీరంలో అవయవాలన్నిటి కూడా ఎంతో ప్రాధాన్యమైనది. అలాంటి కంటి వైద్య శిబిరం ఈరోజు మన నవలూరు గ్రామంలో రూరల్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులైనటువంటి షేక్ నజీర్ గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాము. నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఈ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి, సేవా కార్యక్రమంలో కూడా ముందుకు వెళ్తామని కూడా మేము లోకేష్ గారికి మాట ఇస్తున్నాము. అలాగే హాసిని హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా గ్రామంలో ఉన్న కంటి సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమస్యని తెలుసుకొని వైద్యం చేయించుకొని, అలాగే కళ్ళజోళ్ళు, మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మరొకసారి వైద్యులైనటువంటి హాసిని హాస్పిటల్ వారికి, నజీర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈ రోజున మైనార్టీ సెల్ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు నజీర్ గారు, అలాగే యేసుబాబు గారు, మైనర్ బాబు గారు, వెంకట్రావు గారు, వివిధ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కంటి శిబిరం మారుతినగర్లో ఏర్పాటు చేయటం అనేది చాలా అభినందనీయం. ఈ మారుతినగర్ అనే దానిలో ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి సరైన వైద్యం లేకపోతే ఇంకోటి లేక ఇబ్బంది పడుతున్న ఆ సమస్యను ఎప్పుడైతే మనం నజీర్ గారి దృష్టికి తీసుకెళ్ళామో ఎమ్మటే లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన ఒప్పించుకుని ఇక్కడ ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేశాడు. అలాగే ముందు ఇటువంటివి ఇంకా 4 చేయాలని, చేయటానికి అతనికి సహాయ సహకారాలు ఆ లోకేష్ గారు అందిస్తారని, అలాగే
మన వంతు కృషిగా కూడా అతను ఇటువంటివి చేస్తున్నప్పుడు అతనికి చేదోడు ఆదోడుగా ఉంటామని హామీ ఇస్తూ సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఈరోజు నవలూరు మారుతి నగర్లో గౌరవనీయులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వాళ్ళు నారా లోకేష్ గారి స్ఫూర్తితో మంగళగిరి మండల తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులైనటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో హాసిని కంటి హాస్పిటల్ మందడం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు చాలామంది చూపించుకున్నారు. వారందరికీ శుక్లాలు, పొరలు ఇవన్నీ పరీక్షలు చేసి అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా శుక్లము, ఈ పొర ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మా మందడంలో ఈ కంటి సంబంధించినవి శుక్లాలు కానీ పొరలు కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద చాలామందికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరియు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నజీర్ గారికి చాలా ధన్యవాదాలండి. ఇలాంటి మరిన్ని క్యాంపులు నిర్వహించాలని, పేదవారికి చాలామందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.